నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్ లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ స్వామి మీద చేసిన నిరాధారమైన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐతో విచారణ చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. అదే మాకున్నటువంటి నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక్క విషయం సార్ మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్. ప్రతిదానికి కూడా సాక్ష్యాలు చూపించే మాట్లాడతాము. మీకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే చివరిలో మాట్లాడండి. దయచేసి అవకాశం ఇవ్వండి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మీరు మరీ దీన్ని పదే మాట్లాడద్దు. సుప్రీంకోర్టుకి వెళ్లి సిబిఐతో విచారణ చేయించాలని కోరింది వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్ష. అదే మా నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు కావడం. మీ రిప్లైలో కానీ మీ స్టేట్మెంట్ లో కానీ చెప్పండి. కుట్రలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతం అయ్యాయి అధ్యక్ష. కల్తీ నెయ్యి డ్రామా రాజకీయ కుట్రతో ప్రారంభమై ఇప్పుడు ఆర్థిక కుంభకోణంగా మారింది అధ్యక్ష. మొదట రాజకీయ కుట్ర, ఇప్పుడు ఆర్థిక కుంభకోణం. ఇందులో ప్రధాన సూత్రధారి, లబ్ధిదారి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ అధ్యక్ష, హెరిటేజ్ కి సంబంధించిన ఒక యూనిట్. వెంకటేశ్వర స్వామి కేవలం అధ్యక్ష 320 రూపాయల కేజీ నెయ్యిని 320 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని, ఒకవేళ ఇస్తే అది కల్తీ నెయ్యి అవుతుందని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచి కోట్ల రూపాయల నెయ్యి కాంట్రాక్ట్ ని ఇందాపూర్ అలియాస్ హెరిటేజ్ యూనిట్ కు కట్టబెట్టిన ఆర్థిక కుంభకోణం ఈ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను అన్ని కూడా చూపిస్తాను అధ్యక్ష. టీటీడీ అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి నేను చెప్పాను అధ్యక్ష. ఇది హెరిటేజ్ యూనిట్ అని చెప్పాను. అదేవిధంగా ఇది ఒక కుంభకోణం అని చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే 658 రూపాయలకి ఇందాపూర్కి ఇవ్వడం కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ హెరిటేజ్ సంబంధించి ఆ రోజు దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుని అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో వెంటనే హెరిటేజ్ యూనిట్ లో ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చింది అధ్యక్ష. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఈ విషయాలన్నీ బయటపడడం వల్ల ఈ వాళ్ళ సొంత వెబ్సైట్ లో, అంటే ఈ హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ హెరిటేజ్ డైరీలో ఈ మార్పు జరిగింది అధ్యక్ష. ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఈ హెరిటేజ్ యూనిటే అదే రోజు ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 14వ తేదీన వాళ్ళ నేషనల్ హెడ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ని రిజైన్ చేయించింది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా హెరిటేజ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు అధ్యక్ష. ఒకే రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో, ఇందాపూర్ ని ముందు పెట్టుకుని హెరిటేజ్ చేసినటువంటి కుట్ర ఎప్పుడైతే బయటపడిందో ఒకే రోజు అటు ఇందాపూర్ ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చడం కానీ వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేత రిజిగ్నేషన్ చేయించడం కానీ జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ హెరిటేజ్ తిరుమల లడ్డు అంశం గురించి కాకుండా ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడను. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఇచ్చే మాట్లాడతాను అధ్యక్ష. ఇదే ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ గతంలో కూడా దానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. వాళ్ళు మొట్టమొదటిగా 2015లోనే
278 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తామని టీటీడీ అప్రూవల్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అయితే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వెంటనే 2016 మార్చి 18వ తారీఖున వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉన్నారని, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయింది అధ్యక్ష, కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉందని. ఆ విధంగా టీటీడీ ఆ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై చేసింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమనుకున్నారు అధ్యక్ష? నెయ్యి గురించే కదా, అధ్యక్ష నెయ్యి గురించే మాట్లాడు.